మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని. మొత్తం మీద ఇందాక బ్రదర్ చెప్పిందాక నాకు అదేం అర్థం కాల, ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఇలాంటి సాక్ష్యాలే. మా చర్చికి ఒక సిస్టర్ గారు, ఒక ఆఫీసర్ గారు, ఒక 3 జిల్లాలకేమో ఆఫీసర్ ఒక ఆమె వచ్చి మిమ్మల్ని కలవాలి పాస్టర్ గారు అనింది, కలిసింది. ఎక్కడ ఏంటమ్మా అంటే, బ్రదర్ ఈ రోజు నుంచి ఈ వారం నుండి మీ చర్చిలోనే నా చావో రేవో ఈ చర్చిలో ఉండాలనుకున్నాను అని చెప్పింది. నేను అనుకున్నాను ఒకవేళ నా వాక్యం విన్నదేమో, అందుకని ఇంత స్పందన వచ్చింది అనుకొని, నేను మంచిదమ్మా ఎక్కడిన్నావు ఏంటి, యూట్యూబ్లో విన్నావా, ఎక్కడిన్నావు ఏంటి అని అన్నాను. మీ వాక్యమే వినలేదు బ్రదరు, నేను ఫస్ట్ వారం ఇక్కడికి వచ్చాను, ఇక జీవితకాలం అంతా ఇక్కడే ఉండాలి అనుకున్నాను అనింది. ఎందుకనమ్మా మరి వాక్యం వెళ్ళలేదంటున్నావు, నన్ను ఎప్పుడు చూడలేదంటున్నావు, నువ్వేమో ఇప్పుడు కొత్త క్రైస్తవురాలు కాదు ఏంటంటే, ఏమి లేదండి మా పక్కన ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు మా ఇంటి పక్కనే. ఆ ఇంటి పక్కనే ఒక 10 మంది పెయింటర్లు వచ్చి పనిచేస్తున్నారు, దాదాపు 1 నెల రోజుల నుంచి చేస్తున్నారు. పెద్ద అపార్ట్మెంట్ అది. అయితే వాళ్ళు మధ్యాహ్నం టైంలో భోజనం చేసి ఒక 5-6 పిల్లలు ఒక దరిన ఉంటారు, మిగతా వాళ్ళంతా ఒక దరిన ఉంటారు. ఒక సైడు అలా వీళ్ళు సైడ్ ఉంటారు. ఒక సైడ్ నుండి నాకు ఎప్పుడు దేవుని వాక్యం అని వినపడిద్ది, లేదంటే పాటలైనా వినపడుతుంది. ఒక సైడ్ నుంచి సినిమా పాటలు వినపడుతున్నాయి, జోకులు నవ్వులాటలు ఇవి వినపడుతున్నాయి. నేను చూసి ఒక వారం రోజుల తర్వాత ఆ జోకులు అవి వినపడేటువంటి వాళ్ళని పిలిచి, బాబు దేవుణ్ణి నమ్ముకోండి అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎప్పటి నుంచో నమ్ముకున్నాం మేడం, మేము చర్చికి వెళ్ళే వాళ్ళమే అని చెప్పింది. మరి ఈ జోకులు ఏంట్రా అని నా మనసులో అనుకొని వీళ్ళని చూశాను. వీళ్ళు ఎప్పుడు ఇలాగే మంచి పాటలు పెట్టుకొని మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఒక అరగంట గంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు డైలీ ఇప్పుడు దాదాపు వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను, మీరు ఎప్పుడు ఈ పాటలు వింటున్నారు, ఏదో మెసేజ్లు పెట్టుకుంటున్నారు, మీరు ఏ చర్చికి వెళ్తారని అంటే, పలానా ఈ కృపా మినిస్ట్రీస్కి వస్తున్నానని చెప్పిందట. చెప్పారు వాళ్ళు. ఫస్ట్ వారం వచ్చిన తర్వాత మా చర్చిలో ఆమె ఇంకొక విషయం చూసింది. ఏమిటంటే, ఆమేన్ అనగానే లాస్ట్ ప్రార్థన ఎవరు కూర్చున్న కుర్చీలు వాళ్ళు తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తున్నారు. మా చర్చిలో మేము కూర్చున్నది ఇంకొకటి ఎవడో తీయాలి, లేదా అవసరమైతే పాస్టర్ గారు అన్నా తీసుకోవాలి. ఎవరెళ్ళు సినిమా హాల్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. మరి చర్చిలో మాత్రం ఎవరి కుర్చీ వారే తీస్తున్నారు. అయిపోయిన వెంటనే కొంతమంది చాపలు మడతేస్తున్నారు, ఊడ్చేస్తున్నారు. ఉంటే నేను ఈ సంఘంలోనే ఉండాలనుకున్నాను బ్రదర్ అని చెప్పింది. అంటే వాక్యం ద్వారా పట్టబడలేదామే, సాక్ష్యం ద్వారా వారి ప్రవర్తన చూసి పట్టబడింది. మీకు అర్థమైందంటారా? హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా ప్రజలను పట్టుకోగలం. అమ్మా ఈ ఊరోళ్ళో ఒక్కసారి అల్లుడు చెప్తారా? ఈ ఊరోళ్ళైనా మీరు అందరూ ఈ ఊరోళ్ళ వరకు చెప్పండి. పొరుగురోళ్ళు ఒకసారి చెబుతారా? మీరు తక్కువ మంది ఉన్నారు ఈ ఊరోళ్ళు. అంటే ఈ ఊరోళ్ళకు సువార్త చాలా అవసరమే. హల్లెలూయా. సరే, నేను ఊరికే ఒక 3 మాటలు చెప్పేసి ముగిస్తానండి. ఇప్పుడు దాదాపుగా ఒక 7 నిమిషాలు తక్కువ 10 అయిపోయింది. 11 లోపు ముగిస్తానని చెప్పాను కదా, అలాగే ముగిస్తాను. క్రొత్త విషయాలు కాదు, పాత విషయాలే. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యము నుండి నేను చదువుతున్నాను, వినండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను,
భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను నిన్ను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. ఎందుకంటే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, ఎపెతు అను 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులను తమ మార్గములను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అయ్యి బాబోయ్, స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ గమనించాలి, యెహోవా అనే ఒక ఆయన ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయన నరులందరినీ తుడిచివేయాలనుకుంటున్నాడట. ఇప్పుడు మేధావులైన మనుషులు ఏమంటారంటే, మమ్మల్ని తుడిచివేయడానికి ఆయన ఎవడండి అనడానికి ఒక ఆలోచన, వెంటనే కోపం వస్తుంది. ఎందుకంటే ఒకడికి అర్థం కాక కొన్నిసార్లు దేవుని మీద కూడా తిరగబడే మాటలు మనకు కనిపిస్తాయి. యెహోవా అనగా స్వయంభవుడు. తనని ఎవరూ కనలేదు, ఆయనని ఎవరూ పుట్టించలేదు, ఆయనకు ఆయనే ఉన్నవాడు అనువాడు. గమనించారా? చాలా కాలం క్రితం నేను చిన్నప్పుడు ఒక పాటినేవాణ్ణి. ఏమిటంటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసుకున్న దేవుళ్ళారా అని. ఒకవేళ ఆ పాట నాకు తెలిసి విననటువంటి వారు ఎవరు ఉండరేమో. వాళ్ళకి తెలిసింది ఈ విషయం. ఆయనే తనకు తానే ఉన్నవాడు, స్వయంభవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన సర్వ శక్తి గలవాడు. అంటే పుట్టించువాడు, తీసేసేవాడు. మరణము తప్పించుట యెహోవా వశము అన్నాడు. అర్థమవుతండి? ఒకవేళ నేను చంపాలనుకున్నా, బతికించాలనుకున్నా ఒకరి చేతిలోనే ఉంది. ఆయనే యెహోవా సర్వంతర్యామి. యెహోవా అనగా సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయనే భూమి మీద, భూమిని, ఆకాశమును, భూమి మీద ఉన్న జీవరాశులను, మానవుడిని నేలమట్టిలో నుంచి నిర్మించాడు. ఆయన ఒక్కడి నుండి ఈ మనుషులందరినీ ఇలాగూ ఉద్భవించేటట్లు ఈ జాతులన్నిటినీ కలుగు చేశారని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఇంకా చెప్పనా ఒక్క మాట, ఈ దేశం అంటే ఆ దేశాన్ని గిట్టదు, ఆ దేశం అంటే ఈ దేశాన్ని గిట్టదు. ఆ దేశంలో ఉన్న దేవుడు ఈ దేశంలో లేడు, ఈ దేశంలో ఉన్న దేవుడు ఆ దేశంలో లేడు. కానీ మనం ఏ దేశం వెళ్ళినా ఒకే దేవుడు మానవులందరినీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది మనకి. మీకు అర్థమవుతుందా అమ్మా? తల్లులా అర్థమవుతుందా? ఒకే మనుషు, ఎవరో ఒక వ్యక్తి, ఒక కంపెనీ తయారు చేసినట్లు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ దేశానికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళనివ్వండి, వాడు నల్లోడైనా తెల్లోడైనా చూడండి, ఒక దేవుడే డిజైన్ చేసినట్లుంటుంది. ఎలాగూ ఒకే ముక్కు, 2 కళ్ళు, అది ముందున్న కళ్ళు, తల మీద కాదు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇంకొక దేవుడు ఎవరైనా తయారు చేస్తే ఆ 2 కళ్ళు తల మీదకి ఎక్కొచ్చు కదా, తల మీద లేవు. మనలాగే ఉన్నాయి కళ్ళు, మనలాగే ముక్కు, మనలాగే కరెక్ట్గా 32 పళ్ళు, పైన 16 కింద 16. అర్థమవుతుందా? మనలాగే 2 చేతులు, 5 ఏళ్ళు. మీరు గమనిస్తే కోస్తే ఎవడను పొడిచిన ఆ రక్తమే. లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి లోపల ఉన్న అంతరిద్రిములు, మీరు ఒకవేళ ఎవడను కోసినా ఆడికి గుండె ఎక్కడ ఉంది, కిడ్నీలు, లివరు, ఏమండి, ఊపిరితిత్తులు అన్నీ యాస్టీస్గా ఆ మిషన్ అంతా ఒక రకంగానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆయన ఎవరో డిజైన్ చేశాడు. స్తోత్రం చెప్పాలి. మీరు ఇది అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు సుడింపబడిన
వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఎవరో మీకు చాలా తేలిగ్గా తేటపడుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎవరు అంటే మనం ముక్కు చుట్టూ ఏది తీసుకొచ్చి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు, పిచ్చి పిచ్చి ఏదో చెప్పాల్సిన అవసరమే లేదు. సృష్టింపబడిన వస్తువులని, సృష్టిని ఆలోచించుట వలన దేవుడు ఎవరో మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఏమంటారు? అమ్మా అలసిపోయావు కదా, కొంచెం మెలుకుతూ ఒక అరగంట అయిన తర్వాత నిద్రపోదు. స్తోత్రం. ఫస్ట్ స్టార్టింగ్లో నిద్రపోతే నన్ను ఎగతాలు చేసినట్టు ఉంటుంది, అర్థమవుతుంది, ఏలేనుగా చూసినట్టు. ఏంటి నీ మాట అంటే నాకు లెక్కలేదు, నిద్రపోయినట్టు ఉంటుంది. ఒక అరగంట అయిన తర్వాత నిద్రపోయమ్మా, ఎవరిని అంటుంది? నిన్నే. దగ్గరగా స్తోత్రం చెప్ప ఎదురుంగు కూర్చుందండి ఫస్ట్ లైన్లో. ఆసక్తితో వచ్చింది పాపం. మీరు పాడి 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 ఆమెకు నీరసం తెప్పించి నిద్రపుచ్చారు. ఫస్టే పాపం పెందల కాడ చెబుతారేమో వాక్యం అని వచ్చిందండి. వచ్చి కూర్చుంటే ఎక్కువ పాటలు పాడేసరికి ఆమెకు అలసిపోయి, పెద్దావిడ కదా, అందుకని అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది. మరి కొంచెం తగ్గించాల్సింది పాటలు. హల్లెలూయా. మరలా నేను పాటలు పాడడం తిట్టాను అనుకుంటున్నారా? తిట్టలేదు. మరీ ఎక్కువ పాటలు. ఇప్పుడు ఉప్పు ఎక్కువైతే కూర ఏమైద్దమ్మా? పాటలు పాడాలి, రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కానీ ఎక్కువైతే ఆ రుచి పోయి వాక్యం వినేసరికి అది అలా నిద్ర వస్తుంది. అందుకని నేను పెందల కాడిస్తారేమోనని బ్రదరు, నేను ఎప్పుడు వచ్చాను? 8 గంటల లోపే వచ్చానండి. వచ్చిన తర్వాత ఇంకా 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 పిలుస్తారంటే పిలవలా. ఎందుకంటే మరి ఎవరెవరికి పాటలు ఇవ్వాలో ఏం పాడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అందరినీ పాస్టర్ గారు సంతోషపరిచి చివరికి నాకు ఇచ్చాడు. మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కొన్ని చోట్లకి వెళ్తేనండి శవాల కొట్టులో వాక్యం చెప్పినట్టు ఉంటుంది. నిజమండి. నా బాధలు మీకేం తెలుసు? కొన్ని చోట్ల మీలాగా సంతోషంగా ఇలా చూడరండి. అసలు ఏంటో ఒక రకంగా చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటారు. ఇప్పుడు మన మాచూరులోకి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అన్నాం అనుకో, ఒక్కడనే చెబుతాడా? ఎవడు హల్లెలూయా చెప్పడు. చూడరండి, కదలరండి. అక్కడ వాక్యం చెప్పడం ఎంత కష్టం అనుకున్నారు మీరు? ఇట్లా కూర్చోవడం ఉండటం చాలా తేలికండి. ఇలా మెలకు చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించుకోవడం ఎంత కష్టం అనుకున్నారు? మీరు బ్రతుకున్నారు కాబట్టి సరిపోయిందండి. హల్లెలూయా. అదిగో చూసారా, మీరు బ్రతుకున్నారు కాబట్టి చక్కగా మృతులు మౌన స్థితిలోనికి దిగజారు వారు యెహోవాని స్తుతించరు. బ్రతుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరూ 2 చేతులు తల్లి చెప్తారు. అబ్బా ఎంత బాగున్నారో. హల్లెలూయా. మంచిది. ఆ దేవుడే సమస్త ప్రజలను సృష్టించుకొని ముద్దుగా ఎంత చక్కగా ఆయన సృష్టించుకుంటే, ఈ మానవుడు ఏం చేశాడంటే ఫస్ట్ తన హృదయములో చెడిపోయాడట. హృదయములో చెడిపోయాడు. చెడిపోయిన ఆలోచనలో హృదయంలో హృదయం చెడిపోవడం అంటే దేవునికి స్థానము లేని హృదయాలు ఏమవుతాయి? పాడైపోతాయి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన కదా మనం లెక్కపు చెప్పాలి అనే భయాన్ని కోల్పోయి చెడిపోయిన హృదయాలతో ఎవరికి తగిన మార్గాన్ని వారు ఎన్నుకున్నారట. అసలైన మార్గాన్ని చెడిపి వేసుకున్నారట. మీకు అర్థమైందంటారా? వారి మార్గమును వారు చెడిపి వేసుకున్నారు. ఇప్పుడు వారి త్రోవలు వాళ్ళే పాడు చేసుకున్నారు. దేవుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. సమస్తమును మనం ఆయన స్వాధీనములో ఉన్నాం. ఆయన తీర్పు తీరుస్తాడనే సంగతే మానవుడు మర్చిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. భూమి మీద ఏ మానవుడిని నేను ఉంచకూడదు అని. ఎందుకంటే దయచేసి గమనించాలి, దేవుడంత సహనపరుడు లేడు. ఆయనకు కోపం వస్తే అడ్డుపడేవాడు లేడు. ఆయన దేవదూతలను సైతం విడిచిపెట్టలేదట. సొదొమ గొమొర్రా పట్టణస్థులని విడిచిపెట్టలేదు. జలప్రలయం కాలములో అంటే నోవాహు కాలములో ఆ తరపు వారిని కూడా విడిచిపెట్టలేదు. కాకపోతే ఏ మానవుడిని కూడా దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాశనము చేయడానికి ఆయన ఇష్టపడడు.
ఎందుకు అంటే దేవుని మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్క మాట చెబుతాను, దయచేసి మీరు గమనించాలి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు టౌన్లో ఒక ఇల్లు కట్టారనుకోండి, ఇల్లు అక్రమ కట్టడం అనుకోండి, ఆ కట్టడిని మున్సిపాలిటీ వారు తీసేయాలనుకుంటే ముందు ఏం చేస్తారు? నోటీస్ ఇస్తారండి. నోటీస్ ఇవ్వకుండా ఆ ఇంటిని కూలగొట్టరండి, పడేయరండి. అలాగే మీరు ఎవరినైనా ఒక మనుషుడిని అరెస్ట్ చేయాలి అంటే పోలీసు వారు ఏం చేస్తారు? అరెస్ట్ వారంటీ ఇస్తారండి. ఆ వారంటీ ఇచ్చిన తర్వాత ఇతను వెళ్ళి సమాధానం చెప్పుకుంటే లొంగిపోతే పర్వాలేదు, లేదంటే మక్కిలర కొట్టి తీసుకెళ్తారండి. అవును కదా? అట్లాగే దేవుడు కూడా ఎవరిని కూడా ముందుగా ఆయన నోటీస్ ఇవ్వకుండా ఎవరిని పాడు చేయడు, ఎవరిని నాశనానికి తీర్పుకు అప్పగించడు. మీరు అనుకోవచ్చు, మరి ఆదాముని లోపల నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడండి తోటలో నుంచి అని. ఆదాముకు ఖచ్చితంగా ఆయన నోటీస్ ఇచ్చాడు. ఆదాం ఎక్కడున్నావు అన్నాడు. దాక్కున్నాడట. అయినా దాక్కున్న తర్వాత కూడా ప్రభు ఏమన్నాడంటే, నేను తినొద్దన్న పండు నువ్వేమన్నా తింటివా ఏమి? ఇవన్నీ నోటీస్ అమ్మట నోటీసులే. స్తోత్రం చెప్పాలి. ప్రభువా అని కాళ్ళ మీదకి వచ్చి పడాలి కదా, పడలేదు. నేనేమన్నా తినొద్దన్న పండు తిన్నావా ఏమిటంటే, నేను కాదు, నువ్వు ఇచ్చిందే అది పెట్టింది నేను తిన్నాను అన్నాడు. అంటే తన మీద మాత్రం ఏది కూడా అస్సలు నేరం వేసుకోవటం లేదు. అంటే హృదయంలో అడిగి చోటు ఇచ్చాడు, ఈయన చెడిపోయాడు. ప్రియులారా, మీరు ఆ తర్వాతే ఆయన నిర్ణయం మార్చుకొని అస్సలు నీవు నా ఎదుట ఉండడానికి అర్హుడివి కావని బయటికి గెంటేయడం జరిగింది. దయచేసి గమనించాలి. అలాగునే ఈ ప్రజలను కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించాడట. అతడు దేవుని దృష్టికి కృప పొందినవాడు. హల్లెలూయా. మీకు ఒక్క మాట చెబుతాను, వినండి. ఈ కృప పొందినటువంటి వాడి విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక కలెక్టర్ గారి దగ్గర ఒక పీన్ ఉన్నాడు. ఆ కలెక్టర్ గారి పక్కనే ఒక డస్ట్బిన్ ఉందట. ఆ డస్ట్బిన్ పొద్దున్నే వచ్చిన వెంటనే ఈ పీన్ ఏం చేయాలంటే, ఈ డస్ట్బిన్ తీసుకెళ్ళి పక్కన ఎక్కడో బయట పడేసి ఆ లోపల ఉన్న చెత్త చెదారం అగ్గిపుల్ల గీసి తగలబెట్టేసి వచ్చేయాలి. అది రోజు తన పని. ఇప్పుడు ఈ డస్ట్బిన్ తీసుకొని వెళ్ళి ఆ చెత్త ఇక్కడ పడేసి అగ్గిపుట్టి తీసి అలా గీశాడు. గీసిన వెంటనే ఒక నోటు ఆ చెత్తలో నుండి తలుక్కుని మెరిసింది. అది 500 రూపాయల నోటు. ఇక అగ్గిపుల్ల గీద్దాం అనుకున్నప్పుడు అని పక్కన పెట్టేసి 500 రూపాయల నోటు తీసుకొని జోబులు పెట్టుకొని కాసేపు ఎతికాడు ఆ చెత్తని, ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని. దొరకలేదు. దొరకనప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఎతికితే సార్ అడుస్తాడు, తిడతాడని సాయంత్రం 5 గంటలకి నేను డ్యూటీ దిగిన తర్వాత అప్పుడు ఎతికి ఇంకా ఏమైనా ఉంటే జోబులోకి తీసుకొని అప్పుడు తగలబెట్టేద్దాం అనుకున్నాడట. అంటే దీనికి గడువు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పొద్దున తగలబడవలసింది రాత్రికి వాయిదా పడింది. అంటే వాయిదా పడిందంటే కారణం ఎవరో? 500 రూపాయల నోటు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుడు నాశనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక 500 రూపాయల నోటులాగా ఒక వ్యక్తి తలుక్కును మెరిశాడు. ఆయన పేరే నోవాహు. స్తోత్రం చెప్పాలి. అతను ఏమి పొందాడని ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం. 8వ వాక్యం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చప్పట్లు కొట్టగలరా? మీరు కృప చేత రక్షింపబడితిరి అని రాయబడి ఉంది బైబిల్లో. ఇక్కడకు వచ్చిన నీవు కృప లేకుండా రాలేదు. దేవుని వాత్సల్యత రాకుండా ఇంత దూరం నువ్వు వచ్చి కూర్చోలేదు. నీ బంధువులలో రక్త సంబంధంలో నువ్వు ప్రత్యేకింపబడలేదు. నీ పట్ల దేవుని సంకల్పం ఉంది. ఆయన అనాది ప్రణాళికలో దేవుని దృష్టి యందు నువ్వు ఉన్నావు. నీ అంతటికి నువ్వు ప్రభు దగ్గరికి రాలేదు.
మీకు అర్థమవుతుందా? దేవుని కృప మీకు తెలుసా? మీకు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, బ్రదర్, నేను కృప పొందాను అని నేను గ్రహించాను అన్నటువంటి వారు చెయ్యెత్తగలరా? ఎందుకు కొంతమందికి అనుమానం ఉంది, నేను పొందానో పొందలేదో, నాకు మాత్రం ఏం తెలుసు అని. హల్లెలూయా! మీరు కృప పొందితేనే రక్షింపబడ్డారు అని అర్థం. ఇంతగా రక్షణ పొందాననే సంగతి ఏమైనా తెలుసా? నేను రక్షింపబడ్డానని నమ్మినటువంటి వారు చేతులు ఎత్తండి. పొందారు, మరి ఎందుకు సందేహిస్తారు? సందేహించకండి. మీరు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచారు కదా, విశ్వాసానికి నిదర్శనముగా మీరు నమ్మి బాప్తిసం పొందారు కదా, అంటే మీరు రక్షింపబడిన వ్యక్తులు అని అర్థం. హల్లెలూయా! అసలు దానికి సందేహించకండి. మధ్యలో మేము చిన్న చిన్న పొరపాట్లు చేశాంగా పాస్టర్ గారు, మా పరిస్థితి ఏంటి, కబానం నోరు జారాను, కబాను చిన్న పొరపాటు చేశాను పాస్టర్ గారు అని మీరు అంటే, దయచేసి మీరు గమనించాలి. మీరు కాళ్ళు కడుక్కుంటే చాలు, అది ప్రభు చెప్పాడు, స్తోత్రం చెప్పాలి. అంతే కదండి, మరలా వెళ్ళి ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, నోవాకు ఏం పొందాడని బైబిల్ చెబుతుంది? కృప పొందాడు. హల్లెలూయా! మీరు మీ క్రియల మూలముగా మనం రక్షింపబడలేదు, కృప వలన రక్షణ పొందాం. అంటే మనకేం వచ్చింది? కృప వచ్చింది. ఈ కృప ఎలా వచ్చిందో ఒక మాట చెబుతాను నేను. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా కలిగింది. ఓకే, ధర్మశాస్త్రం కింద ఇప్పుడు మనం లేము. దేంట్లోకి వచ్చాం? కృపలోనికి వచ్చాం. కృప పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో ఒక చిన్న బైబిల్లో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచితే మీకు అర్థమవుతుంది. ఏమిటంటే, యేసు ప్రభు వారు ఒలీవ కొండకెళ్ళి పొద్దున్నే ప్రార్థన చేసుకొని రాత్రంతా ప్రార్థన చేసుకొని పొద్దు పొడుస్తున్న టైంలో వచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చున్నాడు. కొంచెం దేవాలయానికి సమీపంలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయిని దాదాపు ఒక 70-80 మంది లేదా ఒక 100 మంది తరుముకుంటూ వస్తున్నారు, రాళ్లతో కొట్టేస్తున్నారు. రక్తాలు కారిపోతున్నాయి, తల పగిలిపోయింది, ఒళ్ళంతా రక్తమయమైపోయింది. ఏ వ్యక్తి దా చాటుకి వెళ్ళినా జాలితో సహజంగా ఆ పిల్లలు ఎందుకు కొడుతున్నారా అనేటువంటి వాడు ఆ తరములో ఎవడు చేసేవారు ఉంటారు. ఈమె ఏ పద్ధతిలో ఏ టైపులో తప్పు చేసిందో నాకు తెలియదు. ఆయన చాటుకి వెళ్ళిన తర్వాత రాళ్ళ దెబ్బలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత ఈ తరుముకుంటూ వస్తున్న మనుషులు, రాళ్ళ దెబ్బలు కొడుతున్న మనుషులు సామాన్యులు కాదు. వీళ్ళు వారి ధర్మం కొరకు ఎంతకైనా తెగించే మత సంబంధమైన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా! వీళ్ళు ఏమన్నారంటే, బోధకుడా, ఈ అమ్మాయి వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాం. ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది. మరి మీరేమంటారు అని ఆయన శోధిస్తూ అడిగారు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. వారి యొక్క ఉన్మాదం ఎంత తలకెక్కిందంటే, దేవుణ్ణి కూడా చంపేయటానికి వెనకాడనటువంటి ఉన్మాదం వారిలో ఉంది. తెలుసు కదా మీకు, స్తోత్రం చెప్పాలి.
ఎందుకు, నువ్వేమంటావు అని అడిగారు. అడిగినప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీరు ఏ చట్ట ప్రకారం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపుతున్నారు అన్నాడు. ధర్మశాస్త్రము, మా మోషే మాకేమిచ్చాడు? ధర్మం. మా ధర్మం ప్రకారం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. ఓకే, నీ ధర్మశాస్త్రం ప్రకారమే రాళ్లతో కొట్టి చంపండి. కానీ ఎవడు నిశ్చయముగా ఆ ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ప్రవర్తించాడో, ఎవడు ధర్మశాస్త్రం మీరలేదో వాడు రాళ్ళు ముందు రాయేసి చంపేయొచ్చు అని చెప్పి ఏవో నేల మీద రాయిచుండెనని రాయబడి ఉంటుంది. ఏవో పిచ్చి గీతలు గీస్తే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి తిక్క పుట్టిందా వెళ్ళడానికి? మీకు అర్థం కాలేదా? ఏదో పిచ్చి, ఏంటి మమ్మల్ని పిలిచి పిచ్చి గీతలు గీస్తున్నావు అని అంటారా? ఏం రాసి ఉండొచ్చు అంటే, ఓ పెద్ద మనిషి, నీ తల్లిని తండ్రిని సన్మానించమని ధర్మశాస్త్రం చెబితే మీ అమ్మా నాన్న కూడిపెట్టినోడు నువ్వు కూడా రాయి పట్టుకొని యేసుడు గాడి అయ్యావని రాశాడేమో అని నా డౌటు. మీరేమంటారు? హల్లెలూయా. భార్య ఉండగానే ఏరొకని భార్యని ఆశించిన నువ్వు కూడా పెద్ద మనిషి రాయి పట్టుకొని వచ్చావు కదరా అని ఒకవేళ రాయకపోతే వాడు అక్కడి నుంచి వెళ్తాడా? చెప్పరేంటయ్యా? ఎన్ని విశ్రాంతి దినాలు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశావో ఒకవేళ రాసి ఉండవచ్చు. మీరేమంటారు తల్లులారా? హల్లెలూయా. మన అంతరంగమును స్కాన్ చేస్తే, లేదు పక్కవాడి హృదయం మనకు కానీ తెలిస్తే, మన హృదయం వాడికి కానీ తెలిస్తే జుట్లు ఉండవండి. ఇక్కడ పీక్కొని చచ్చిపోతామండి. ఇక్కడే రక్తపాతం జరిగింది. ఇక్కడే మనందరం భక్తులమే కదా. భక్తులమైన నేను చెబుతున్నాను, మొహమాటం లేకుండా స్టేజీ మీద ఉన్న వాళ్ళు హృదయం ఒకరికొకరికి తెలిసిన రక్తపాతం జరిగిద్దండి. ఇక్కడ మీరు ఏమంటారు? జరగదా? ఏ దేవుని దయ వలన మనకి ఎవరు ఆలోచన తెలియదు కాబట్టి ప్రైజ్లాడు అనుకుంటున్నాం. కానీ అండి లేదంటే రక్తపాతం జరగదండి. అందరి హృదయాలు ఎరిగిన వాడు ఒక ఆయన ఎంత మహానుభావుడో. అసలు ఆయన హృదయాన్ని చూస్తుంటే నాకు కొన్నిసార్లు అయ్యో బాబోయ్, ఒక గంట కానీ నాకు కానీ తెలిస్తే నాకు మెంటలు వచ్చేస్తాయి అనుకుంటాను నేను. మరి మీలో చూడండి చాలామంది, నా ప్రభువా, నా దేవా, ఆయన హృదయంలో ఏముందో నువ్వు నాకు తెలియచేయాలి ప్రభువా, నాకు చెప్పు తండ్రి అంటున్నారు కదా. చెబితే చచ్చిపోతావు. ఎవడి హృదయం ఎవడికి తెలియకూడదు, అది దేవుని రహస్యం. కానీ అందరి హృదయాలు ఎరిగిన వాడు ప్రభు అందుకనే రాసి వదిలిపెట్టాడేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడోడక్కడ పారిపోయాడు. నువ్వు ఎలా చేస్తున్నావంటే ఆ మనిషి ముందుకు వస్తాడా? చూడండి, మన పెద్ద పెద్ద పాస్టర్ గారులు ఉన్నారా? నా బిడ్డ జయ ఎక్కడుందా? జయ పిలిచాడా? జయాని పిలిచినోడు జయ ఏం చేస్తుందో చెప్పాలిగా. అది చెప్పడం, నా బిడ్డ ప్రతి ఒక్కడు కన్నీరు తోడడం, ప్రతి ఒక్కడికి ఏదో చేయడం. ధర్మాత్ముడు, యేసయ్య కంటే గొప్ప పుణ్యాత్ముడు ధర్మాత్ముడు. ఏమనుకోమాకండి. ఆయనకి తెలుసు వారి హృదయాలను బట్టి దేవుడు ఎవరికి ఇవ్వాలో. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తున్న వారు గొప్పవారా, సమూయేలు గొప్పవాడా? సమూయేలుకి అక్కడ అర్థం కాక వాళ్ళ పెద్ద అబ్బాయిని పట్టుకొని, వీడు అయి ఉంటాడు రాజు, ఐటు వెయిటు సరిగ్గా ఉన్నాడు, నోర్మోయ్ అతనిని నేను త్రోసివేశాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నోరు తెరిచి ఆశీర్వదిస్తావేమో, లేనిపోయిందాడు దరిద్రుడు, ఆడు హృదయం సరిగా లేదు, ఆడిని నేను ఎప్పుడో త్రోసేసాను, వాడి పై రూపాన్ని ఎత్తును చూసి నువ్వు మోసపోమాకమని చెబితే దైవచరుడు నోరు మూసుకొని అసలు నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు అందరిని పిలువన్నాడు. అంతే కదండి. అంటే దీర్ఘదర్శకుడు, ప్రవక్త, ఏమండి ఇంత గొప్ప దైవజనుడికే మనుషుల హృదయాలు తెలియలేదు. మరి నీకు నాకు తెలుసా?
తెలిసినట్టు బిల్డప్ ఏంటంటే నాకు అర్థం కాదు ఒక్కొక్కడికే. ఏమనుకో మాకండి. నిన్న ఒక ఆయన వస్తున్నాడండి. ఆయన వస్తుంటేనండి, కళ్ళు మూసుకోండి, వస్తున్నాడు దైవజనుడు. ఎక్కడి నుంచో గుహలో నుంచి వచ్చినట్టు ఆయన 40 రోజుల తర్వాత వస్తున్నాడట. 40 రోజులు ఎంతమంది లేరండి ఉపవాసం? మా రమేష్ బాబు గారు ఎన్నిసార్లు ఉన్నాడు 40 రోజులు. ఒక్కసారి అయినా వస్తున్నాడు తప్పుకోండి అన్నాడా? ఏంటి గోలేంటిరా బాబు, అసలు ఏంటి నాటకాలు, ఈ చింతామణి నాటకాలు ఏంటి, అసలు ఈ నాటకాలు అనిపించిందండి నాకు. మీరు ఏమన్నా అనుకోండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద హంగామా, పెద్ద కూటం, బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద కూటం. మేమందరం ఉపవాసం లేకుండానే దేవుని పాదాలు పట్టుకొని ఏడవకుండానే సేవలోకి వచ్చామా? ఏమండి న్యాయం చెప్పండి బాబు. హల్లెలూయా. అడవిలోనికి వెళ్ళి గుహల్లో కూర్చొని ఆడే ఏడ్చి ఆడే మొత్తుకొని, ఏమండి మొత్తం లోపల నుంచి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, రంధ్రాల నుంచి నీరు వచ్చి చీది అక్కడే పడేసి అక్కడే అలిసిపోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు మీడియా ఉందండి, స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కడి సంగతి ఎవరికి తెలుసు? అందరూ వెళ్ళిపోయారు, ఒక్కతే మిగిలింది అక్కడ. వినాలి, ఒక్కతే మిగిలితే, అమ్మా ఎవరో నిన్ను శిక్షించలేదా తల్లి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. శిక్షించలేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అన్నాడు. వెంటనే ఆయనతో సత్యం ఉంది, ఆయన ద్వారా కృపయు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యములో ఆయన ద్వారా కృపయు సత్యమును కలిగెను. మోషే ద్వారా ఏం కలిగింది? ధర్మశాస్త్రం వస్తే యేసు ప్రభు ద్వారా కృపయు సత్యమును కలిగిందట. ఇప్పుడు సత్యం ఏమంటుందంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అంటే సత్యం వెంటనే, ప్రభువా నువ్వు అత్యంత సత్యవంతుడివి, పాపిని ఇలా వదిలేస్తే ఎలాగూ తీర్పు తీర్చాలి కదా అని అంటదా అన్నదా? సత్యం అంటది కదండి. నెక్స్ట్ కుడివైపున ఇంకొక ఆయన ఉన్నాడు, కృప. ఆయన ఏమంటాడంటే, ప్రభువా మీరు అత్యంత కృప కలిగిన దేవుడివి, మీరే పాపిని క్షమించకపోతే భూమి మీద అందరూ తుడిచిపెట్టుకొని పోతారు తండ్రి, క్షమించమంటది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎవరి మాట వినాలి? కృప మాట వినాలా, సత్యం మాట వినాలా? మీరు చెప్పండి తల్లులారా. అమ్మా కృప, మీకు కృపేనా? మరి కృప మాట విన్నాడు అనుకుందాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. డైరెక్ట్ ఏముంది ఇక్కడ? ఓ ఏంది పని చేసావన్న, కృప కృప. ఇంకెక్కడ? ఇదేదో బాగలేదు, సత్యం మాట వినాలంటారా? సత్యం మాట విన్నాడు అనుకో, ఒకవేళ ఏం జరిగిద్దో చెప్పనా? సత్యము మాటిని ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కొక్కడిని లేపేస్తే అర్థమవుతుందా? ఆ దూడం చేసుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఆ మోయాబీ స్త్రీలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు ఏం చేయాలండి నాకు అర్థం కాదు. రెండింటి మధ్యలో ఉన్న న్యాయాధిపతి ఇప్పుడు ఏమన్నాడు? పాపి ఉంది, ఈ పాపి ప్రపంచ జనాభా అందరిని కలిపితే బబులోని వేష అన్నాడు. ఆ స్థానంలో ఈ స్త్రీ ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రజలందరిని కలిపితే ఈ యొక్క పట్టబడిన స్త్రీయే. ఇప్పుడు ఈ స్త్రీని చంపాలన్నా బ్రతికించాలని ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ ఇప్పుడు సత్యం ఒప్పుకోదు. ధర్మశాస్త్ర ప్రకారం ఆ అమ్మాయిని ఏం చేయాలి? కొట్టి చంపేయాలి. సత్యం ఒప్పుకోదు. కృప ఏమంటది? పాపి ఎడలా రిక్వెస్ట్ చేసి విడిపించమంటది. వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, కృప నీ మాట ప్రకారం ఆమెను క్షమిస్తున్నాను. సత్యం ప్రభువా కంగారు పడమాక, నీ మాట ప్రకారమే ఆ అమ్మాయిని నేను శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తానంటే,
పాపిని కాదు, పాపాన్ని. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు 2వ వాక్యం నుండి అలా కిందకి చదువుకుంటూ వస్తే, ఆయన పాప శరీర ఆకారముతో పంపబడి పాపమునకు శిక్ష విధించను అని రాయబడి ఉంటుంది. దేనికి శిక్ష విధించారు? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయిందంటే పాపిని రక్షించలేకపోయిన అసమర్థత కలిగిన శాస్త్రమే ధర్మశాస్త్రం. అంతే. ఇక పాపి ఇది నీ పాపం అని చెప్తుంది, కానీ రక్షించడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేదు. ఇంకా ఒక మాటతో చెప్పాలంటే ధర్మశాస్త్రం మనుషుడిని శాపగ్రస్తులను చేసిందట. అర్థమవుతుందండి? ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మనుష్యుడు ఎడల అతను రక్షించడానికి విపులమైంది. అందుకు ప్రభు వచ్చి చేసిన పని ఏమిటంటే పాపాన్ని విడగొట్టి, స్తోత్రం చెప్పాలి, పాపమునకు తన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పాపికి శిక్ష పడిందా? పాపానికా? దేన్ని ఉరేశాడు? దేన్ని సిలివేశాడు? ఇప్పుడు ఈ పాపం ఎవరు మోపుకున్నారు? సృష్టికర్త అయిన యేసయ్య మోపుకున్నాడు. ఇప్పుడు ఎవరికైనా విడుదల కావాలి అంటే, మోక్షం కావాలి అంటే క్రీస్తు యొక్క శిలువ దగ్గరకు వస్తే నీ పాపమునకు శిక్ష విధించబడుతుంది, నీకు విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున ప్రపంచమంతా యేసుతో కలిసి వెళ్ళడానికి కారణం ఏమిటి తెలుసండి? పాపికి విడుదల, పాపానికి శిక్ష. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు లేకపోతే నీలో ఉన్న నీకు నీ పాపానికి శిక్ష ఖచ్చితంగా నిత్య అగ్నిగుండమే. ఏది కావాలి? క్రీస్తులోనికి వస్తే నీ పాపము నుండి నువ్వు విడుదల పొంది నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉంటావు. ఇది క్రొత్త నిబంధన సంఘములో జరిగింది. సరే, మళ్ళీ నేను నోవాహు దగ్గరికి వెళ్తాను. ఓకే, హల్లెలూయా. నోవాహు ఏం పొందాడు ఆ తరములో? ఒక్కడే. అందరూ కృప పొందలేదు. ఇప్పుడు మనమందరం ఏం పొందాం? కృప పొందాం. ఇప్పుడు నాకు కూడా కృప కావాలనేటువంటి వారు చేతులు ఎత్తండి. ఏంటి కృప వద్దా? డోక్రా అప్పు కావాలా? కృప అయితే చేతులు ఎత్తలేదు. డోక్రా అప్పులు ఇస్తారు, తీసుకుంటారా మరి? అదైతే అప్పు కావాలి. కొంతమంది ఇదే ప్రార్థన చేస్తున్నారు, నా ప్రభువా, నా దేవా, నాకు అప్పు ఇప్పించు తండ్రి, యేసయ్యా అప్పు చేయి తండ్రి, అప్పు ఇప్పించు నాయన. అంటే అప్పులు పాలు చేయమనే కదా అని అర్థం. నేను అంటాను, అప్పులు చేయి, అప్పులు పాలు చేయి, అప్పులు పాలు చేయని ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయి, అప్పులు పాలు అవుతావు. అప్పులు తీరాలంటే ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు మీరు? 2 చేతులే చెప్పండి. ఇప్పుడు కృప పొందాలి అని మీరు అనుకుంటే, ఇప్పుడు కృప పొందిన ఈ నోవాహు కుటుంబం ఈ జీవితాన్ని గురించి నేను 3 మాటలు చెబుతాను. హల్లెలూయా. 3 మాటలు ఇతని జీవితంలో జరిగిన సంగతులు 3 విషయాలు నేను గ్రహించి చెబుతున్నాను. 1, హల్లెలూయా, కృప పొందిన వ్యక్తి 120 సంవత్సరాలు రాత్రింబగళ్ళు తన రక్షణ కొరకు కష్టపడవలసి వచ్చింది. ఫస్ట్ హల్లెలూయా. ఏమండి, కృప పొందాను అనగానే ఓ పెద్ద గంతులేసేస్తున్నాం. కృప పొందిన వ్యక్తి 120 సంవత్సరాలు తన రక్షణ కొరకు కష్టపడవలసి వచ్చింది. ఏం చేశాడంటారు మీకు? అమ్మ, కేవలము అన్నవస్త్రముల గలవాడై బ్రతుకుచు భార్య, పిల్లలు, కుటుంబీకులు, వారికి రెండో పనే లేదు. పొద్దున్నే లేవడం, ఆ పని చేసుకోవడమే. ఏ పని? వాడకట్టే పనే. మనోళ్ళకి 3 రోజులు ప్రార్థనలు పెట్టి ఉదయం సాయంత్రం రమ్మంటే లాస్ట్ రోజు వెళ్దాంలే.
హల్లెలూయా. వారానికి ఒక్కరోజు పని మానేసి మీ వాడగట్టుకోవడానికి చర్చికి రమ్మంటే దానికి లెక్కలేస్తున్నారు. ఏ లెక్కలో? మీరేం పని చేస్తారు తల్లి ఇక్కడ? ఏం పని అమ్మా? పనికి వెళ్ళే పని. అది ఏ పని? చెరువులు అమ్మంటే గడ్డి కోయడం. మరి అదే పని, ఏదో పని. ఇప్పుడు మా దగ్గర ఉందనుకోండి, తొడేలు తీయటానికి వెళ్తారండి కూలోళ్ళు అందరూ, మిరపకాయ తొడేలు. మరి అది చెప్పదేమో నాకు అర్థం కాదు. అందుకని గడ్డి కొయ్యటమా, లేదంటే ఏదన్నా చేపలు పట్టడమా, చేప తలకాయలు కొయ్యటమా, రొయ్యి తలకాయలు తీయటం ఏదో ఉంటుంది కదా. ఆదివారం వచ్చేసరికి రేటు పెంచితే దానికి వెళ్ళిపోయింది అక్క. వినాలి మీరు జాగ్రత్తగా. స్తోత్రం చెప్పగలరా? నేనేమంటానంటే, నోవాహు ఒకటి గ్రహించాడండి. ఏం గ్రహించాడంటే, ఈ లోకము స్థిరమైనది కాదు, అతి కొద్ది సంవత్సరాలలో ప్రభు రాకడ సమీపించింది. నా రక్షణ వాడని నేను నా కొడుకులు సిద్ధపరచుకోవాలనుకుంటున్నారు. స్తోత్రం చెప్పాలి. అంటే తనను నమ్మిన దాని కొరకు కష్టపడవలసి ఉంది. నువ్వు కృప పొందిన వ్యక్తి భక్తి విషయములో, నీతి విషయములో, ఏమండి, సంఘము కొరకు కష్టపడతాడు. నువ్వు ఏ కష్టము లేదు, సుఖపడాలి అనుకుంటే అది నీ బుద్ధిహీనత అవుతుందంటాను నేను. మీరు ఏమంటారు? కుదరదంటారా? కుదరదంటారు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు బోధకులు వచ్చి ఏం చేశారంటే, మీరు ప్రభు దగ్గరికి రండి, మీకు అన్ని దేవుడు ఇచ్చేస్తాడు. ఏమండి, ఇస్తే మన అమ్మమ్మ వాళ్ళు బ్రతకలేదా? మన అమ్మలు బ్రతకలేదా? మన తాతోళ్ళు బ్రతకలేదు? వాళ్ళు కూడా బ్రతికేశారు అన్నం తిని. అర్థమవుతుందా? చీమలు బ్రతుకుతాయి, పందులు బ్రతుకుతాయి, కుక్కలు బ్రతుకుతాయి. ఇక్కడ భూమి మీద పుట్టిన దేనికైనా దేవుడు పస్తులు ఉంచరు. అన్నిటికీ భోజనం పెట్టేస్తున్నాడు కదా ప్రభు. నీకెందుకు అంత దిగులు? నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఆశపోతూ బాగా ఏమనుకోమాకండి. స్తోత్రం చెప్పాలి. నేననేది సంపాదించుకోవద్దని కాదమ్మా. నువ్వు ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి స్థితిలో ఉండాలి. నీవు రక్షణ కొరకు కష్టపడవలసి వచ్చినప్పుడు దేవుని యొక్క ఉపదేశం వినడానికి, చర్చికి వెళ్ళడానికి, ఏమండి, కష్టం, దేవుని పని కొరకు కష్టపడవలసి వచ్చినప్పుడు నీవు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడవద్దు అంటున్నాను నేను. మీరు ఏమంటారు? కాదా? నువ్వు క్రీస్తు రక్షణ కొరకు, నిత్య జీవ రక్షణ ఉచితమేనండి. పరలోకం కొరకు కష్టపడద్దా? విత్తనాలు ఇచ్చుకోవద్దా? పంట కోయొద్దా? ఆత్మలు సంపాదించొద్దా? హల్లెలూయా. సువార్త సభల కొరకు ఇప్పుడు సభలు జరుగుతున్నాయండి. ఇది ఒక వాడనుకుందాం. సువార్త సభల ద్వారా కొందరు రక్షణ పొందాలి కదా. దీని కొరకు కష్టపడిన వారు ఉన్నారు, డబ్బులు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, రాత్రి మగులు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, పని మానుకొని పోస్టర్లు అంటించిన వారు ఉన్నారు. వీళ్ళందరూ దేని కొరకు కష్టపడుతున్నారు? రక్షణ వాడ కొరకు. హల్లెలూయా. ఈ కుటుంబం కష్టపడితే ఆ వాడలోనికి బోలెడన్ని మంది, బోలెడు జీవాలు వచ్చి జాయిన్ అయిపోయినాయి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. నేను ఈ రాత్రి మీకు మనవి చేసేది ఏమిటంటే, నువ్వు రక్షణ పొందావు, దేవుని కృప పొందావు కాబట్టి రక్షణ పొందావు. నీ రక్షణ కొరకు ఖచ్చితంగా సంఘ నియమాన్ని పాటించి కష్టపడాలి. నాకు కుదరదు, నాకు ఇష్టమైతే చేస్తాను, కష్టమైతే మానుకుంటానంటే కుదరదు. సువార్త పని చేయాలి, సంఘ పరిచర్య చేయాలి. ఏ వ్యక్తులు చేయాలి? కృప పొందినవాడా, కృప పొందనివాడా? కృప పొందినవాడు దశంభాగం ఇచ్చి దేవుని సేవను చెయ్యాలి. ఈ రోజున దశంభాగం మీద భయంకరమైనటువంటి దాడి జరుగుతుందండి. ఎందుకంటే ఇది సైతాను యొక్క మంచి ప్లాన్ అండి. ఇది మొన్నటిదాకా ఏం చేశారంటే, వీళ్ళకి తెల్లదొరల దగ్గర నుంచి వస్తాయి, పైన నుండి వస్తాయి, ఇలా మత వ్యాప్తి చేసుకోవడానికి పైన నుండి వస్తాయి అన్నారు. దేవుడు ఇప్పుడు ఈడెవడో ఆపలేడు, దేవుడు దాన్ని ఆపేశాడు.
తెలుసా మీకు ఆ విషయం? దేవుడు ఎందుకు ఆపుతాడో తెలుసానండి అయ్యగారులు? హల్లెలూయా. మనం స్లాబ్ మట్టం వచ్చేసింది, సెంటరింగ్ కట్టాం, మూస కట్టాం, ఊస కట్టేసాం, కాంక్రీట్ వేసాం. అది బిగిసిన దాకా ఏముండాలి? సెంటరింగ్ ఉండాలి. బిగిసిన తర్వాత దాంతో అవసరం లేదుగా. అమ్మ బాబోయ్ అప్పుడు ఉంది ఇది, ఇప్పుడు కూడా పెట్టుకుందాం ఆయన ఎవడని పెట్టుకుంటాడా? స్లాబ్ బిగిసింది, తీసేస్తాం. భారతదేశంలో సంఘం బిగిసింది, దొరలను తీసేశాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఇంకా ఎవడైనా కానీ మరలా ఇప్పుడు ఆడు తీసుకొచ్చి సపోర్ట్లు పెట్టుకున్నాడు అనుకో, వీడికి పిచ్చెక్కిందని అర్థం. ఏమనుకోమాకండి. ఇక వాళ్ళతో అవసరం లేదని దేవుడే తీసేశాడు. ఇప్పుడు మరి ఎవరు చేయాలి ఈ పని? సంఘము చెయ్యాలి. హల్లెలూయా. నీ దేశము కొరకు, నీ దేశంలో తాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, దౌర్జన్యవంతులు మారాలి, ఏమండి పాపిష్టి క్రియల్లో ఉన్నవారు మారాలి. మతాలు కాదు, వారి జీవితాలు మారాలి. ఇందుకు సంఘము పని చెయ్యాలి. ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈ సన్మార్గం. యేసయ్య చిందించిన రక్తము చిందించిన మార్గం ఒక్కటే మనుషుని మార్చడానికి. హల్లెలూయా. ఆ మార్గం కొరకు, ఆ మార్గంలో ప్రజలు నడిపించడానికి సంఘము కష్టపడాలి. ఎవరికేం పట్టలేదు. ఇప్పుడు ఇలా పని జరుగుతుందని దుష్టుడు కొందరిని ఏర్పాటు చేసుకొని క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు దశంభాగం మీద దాడి జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా జరగాలి పని? మీరు న్యాయం చెప్పండి. బాగా యూట్యూబ్లు చూస్తున్నారు కదా, ఈ వాక్యం చూడరు మీరు, అవి చూస్తారు. యవనస్తులు మరి ముఖ్యంగా చూస్తున్నారు. వీళ్ళు దేశానికి మేలు చేసే న్యాయాధిపతులు. వీళ్ళు వినాలి. ఏ గుడైనా, ఏ మసీదైనా, ఏ చర్చి అయినా ఆర్థికంగా ఎవడ కానుకలు ఇవ్వకుండా ఏదైనా నడిచిద్దా? మరి వాటి మీద లేని దాళ్ళు దీని మీద ఎందుకు జరుగుతున్నాయండి? నాకు అర్థం కాదు. ఏమమ్మా చెప్పరేంటమ్మా? ఒకడు అంటాడు కొత్త నిబంధనలో దశంభాగం దిగకూడదని ఉందట. వీడు చదివాడు మోతుపరి. అది మానక దీనిని చెయ్యండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అది అసలు మానాల్సిన అవసరం లేదురా బాబు, దీనిని చెయ్యి. మోసే నియమించిన కానుకను ఇచ్చే, అన్నిటిలో భాగం ఈమన్నాడు దేవుడు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చట్టం అయిపోయింది. దాని గురించి మళ్ళీ యేసుప్రభువు వారు మళ్ళీ కొత్తగా చెబుతాడా? ఈ దాడి ఎందుకు జరుగుతుందంటేనండి, మీకు దండం పెట్టి చెబుతున్నాను, ఆ మాటలు నమ్మకండి. మీ గ్రామం రక్షింపబడాలి అంటే ప్రతి పని కూడా ఆర్థికపరమైన స్థితిగతుల మీదే ఆధారపడింది. ఇప్పుడు ఈ లైట్లు ప్రియా, సౌండ్ సిస్టమ్, పోస్టర్లు వేయటానికి వెళ్ళినటువంటి వాడికి ప్రియా, అది కనీసం ఆయిల్కి ఇవ్వాలా? బండి ఆయిల్ ఇవ్వాలి, వాడి ఆయిల్ కూడా 2 ఆయిల్ ఇవ్వాలి కదండి. హల్లెలూయా. ఇంత కష్టపడి చేస్తుంటే పాస్టర్ గారు కారు కొన్నాడు, అదే మాకు నచ్చట్లేదు. నా బిడ్డలారు ఈరోజు నేను ఏది చెప్పకుండా ఇడిచిపెట్టిన మిమ్మల్ని. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు న్యాయంగా ఆలోచించండి. ఒకప్పుడు మీకు అందరికీ ఇంచుమించుగా పూరీలు ఉన్నాయి, ఇళ్లల్లో కిరసనాల బుడ్లు ఉండేవి. ఇప్పుడు మీరు ఎందుకు పూరీలు పెట్టుకొని కిరసనాల బుడ్లు పెట్టటం లేదు? మిమ్మల్ని ఏమో దేవుడు ఆశీర్వదించాడా? మీరైతే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మీరు మంచి బళ్ళు కొనుక్కోవచ్చు. 25 సంవత్సరాల నుండి రాత్రి మొగులు కష్టపడిన ఒక దైవజనుడు మంచి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. ఇంకా నయం, పాస్టర్ గారులు బట్టలు లేకుండా గోసి పెట్టుకొని తిరిగితే ఎంతమంది ఆనందిస్తారో. ఈ సిద్ధాంతం కానీ ఎవరైనా పెట్టుంటే కేవలం 3 గుడ్డ మాత్రమే. పాస్టర్ గారు ఇంతకుముందు చేపలకు వలేసే వాళ్ళు ఉంటారు చూసారా? నేను చూసేవాడిని. ఇక్కడ ఇటో గుడ్డ ఉంటుందండి వెనక ముందు. అలా కానీ వాక్యం చెబితే ఆహాహా ఎంత ఆనందించే వాళ్ళు, ఎంత కోపం అండి మీకు.
భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుందా? మా పాస్టర్ గారు లీవ్ కావట్లేదు, కానీ ఒకసారి మొత్తం వాళ్ళు అసలు మొత్తం తీసేసి తిరుగుతున్నారు కదా, మనం ఇదన్నా పెట్టుకొని తిరిగితే బాగుంటుంది కదా, అందరూ కళ్ళు చల్లారిపోతాయి. ఏమనుకోమాకండి అమ్మా, ఇట్లా అంటున్నానని. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆయనకి ఆఫీసర్ పోస్ట్ వచ్చిందనుకో, ఆయన క్వార్టర్స్ ఇస్తారా ఆ ఆఫీసర్ గారికి? నౌకర్ని ఇస్తారా? కారు? మనల్ని ఎవరు పంపించారు ఇక్కడికి? ఎమ్మెల్యే గవర్నమెంట్ వారు ఎన్నుకొని ఈ గ్రామం, ఈ పట్టణం ఇక్కడ నమ్మకంగా సేవ చేయరా బాబు అని చేస్తే, తిండికి లేని టైంలో కూడా నమ్మకంగా ఉండి కొంచెములో నమ్మకంగా ఉండి కష్టపడి వారి కొరకు కన్నీరు కార్చి, గ్రామం కొరకు కన్నీరు కార్చి, అన్నం తినడానికి ఉండి కూడా ఉపవాసాలతో గడిపి ఏడ్చి, మీరెవరో మేమెవరమో మాకు తెలియదు, మా రక్త సంబంధుల కంటే మీ కొరకు ఎక్కువగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది చూసిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మీరిచ్చిన కానుకలతో మేము తినగా మిగిలింది, సేవ చేయగా మిగిలింది, అవసరాన్ని బట్టి కారు కొంటే, అవసరాన్ని బట్టి ఒక ఇల్లు కట్టుకుంటే దాని మీద ఏడవచ్చా? చెప్పరంటమ్మా. హల్లెలూయా. ఎంతమంది దైవ సేవకులు ఇప్పటికీ ఏమండి సరైన బట్టలు లేక, సరైన తిండి లేక, పాశ్రమ గారులకి ఏమండి ఒక్క చీరతో గడిపేవారు చాలామంది ఉన్నారండి. ఇప్పటికే ఈరోజు కూడా మీరు కొన్ని పల్నాడు ఏరియా వెళ్ళండి, తెలంగాణ వెళ్ళండి, మీ వైపు కొంచెం పర్వాలేదు, యేసు రక్తమే జయం. మీకు మంచి మనసు ఉంది, అందుకని అయ్యగారులు ఇలా ఉన్నారు, యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అందుకని పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఇటే వస్తున్నారు. ఈ భీమారం, ఈ పాలకొల్లు ఇటే కదండి వస్తున్నారు, నర్సాపురం, అందరు ఇక్కడికి వచ్చి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. ఒక్కొక్కడు నా తోరు తీసుకెళ్తే బాగుండు, ఆ తెలంగాణ వైపు తీసుకెళ్తే ఏమనుకోమాకండి, స్తోత్రం చెప్పాలి. కష్టపడదాం దేని కొరకు. కృప పొంది ఉంటే నువ్వేం చేస్తావు? దేవుని కొరకు కష్టపడతావు. కృప పొంది ఉంటే దేవుని సేవ కొరకు కష్టపడతావు. ఆ దాడిని ఖండించండి, స్తోత్రం చెప్పాలి. కృప పొందిన వ్యక్తి తప్పనిసరిగా ఏమండి కష్టపడి పని చేస్తాడు. అదే గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెబుతాను మీకు. కొరింథీయులకు రాసిన పత్రికలో నోవాహు ఏలన చేయబడ్డాడని చెప్పబడింది, కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ఒక మాట చూద్దాం. రక్షింపబడిన వారు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నోవాహుని అందరు మెచ్చుకున్నారండి. ఏమన్నారు? పిచ్చోడు అన్నారు కదా. హల్లెలూయా. ఎందుకు పిచ్చోడు అన్నారో తెలుసా? ఎందుకు పిచ్చోడు అన్నారో తెలుసండి? 120 సంవత్సరాలు ఆయన బోధించింది ఒకటి, వర్షం రాబోతుంది, నాశనం రాబోతుంది, అందుకనే వాడగడుతున్నాను అన్నాడు. అది వాళ్ళకి నమ్మడానికి, వాళ్ళు జీర్ణించుకోవడానికి ఆ మాట అసలు ఇష్టపడట్ల. వారు ఎలా వర్షం వస్తుంది అంటారు, ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు ఎలా వస్తుంది అంటారు. ఈయనేమంటాడు? దేవుని మాట నమ్మాడు కాబట్టి వస్తుంది అంటాడు ఈయన. అక్కడ లోకానికి, నోవాకి నేను చనిపోయిన తర్వాత, ఒకవేళ ముందుగా చనిపోతే ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి నేను ఎత్తబడతాను, నా సమాధి తెరవబడుతుంది అంటే లోకం ఏమంటుంది? పిచ్చోడు అంటది. నేను సజీవునిగా ఉండి నా ప్రభువుని ఎదుర్కొంటాను, ప్రభువుని ఎదుర్కొంటానంటే లోకం ఏమంటుంది? పిచ్చోడు అంటది, వెర్రోడు అంటది, నవ్వుకుంటున్నారు. ఇది నువ్వు ఎదుర్కోవాల్సిందే, స్తోత్రం చెప్పాలి. లోకమంతా హేళన చేసిన పిచ్చివాడన్నా, వెర్రివాడన్నా, నీ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదల్చబడకూడదు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి, ఎంతమంది నిన్ను వెర్రివాడన్నా, పిచ్చివాడన్నా, ఆ మాటలు లెక్క చేయకూడదు. హల్లెలూయా.
మీకు కొన్నిసార్లు మన మీద మనకే అపనమ్మకం వస్తుంది. ఏంటి నేను ప్రభు ఎప్పుడో వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు కదా, నిజంగా వస్తాడంటావా? సందేహం వస్తుంది. అందుకనే పౌలు ఏమన్నాడంటే, చనిపోయే ముందు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది పిచ్చోళ్ళన్నా, వెర్రివారన్నా, ఏమండి, నీవు నీ విశ్వాసం నుంచి తొలగిపోకూడదు, నీ గురిని తప్పిపోకూడదు. ప్రియులారా, మీరు గమనించాలి. కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నువ్వు నమ్మిన దాని కొరకు ఎంతమంది ఎగతాళి చేసినా ఎట్టి పరిస్థితులలో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నేను లోకమంతా వెర్రోడే అంటుంది, పిచ్చోడే అంటుంది. ఎందుకంటే మన విశ్వాసం వారికి నచ్చట్లేదు. హల్లెలూయా. వారికి అర్థం కాలేదు, వారికి అది నమ్మబుద్ధి కావటం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మినది మనల్ని సిగ్గుపరచదు, అది సత్యమే. ఆర్ఆర్కే మూర్తి గారు సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ అన్నయ్య గారు ఒక ఉత్తరం రాశాడట. ఒరే నాయనా, నీకు పిచ్చి పట్టిందిరా, యేసు ప్రభు పిచ్చి, ఆ సువార్త పిచ్చి పట్టింది, అనవసరంగా నువ్వు ఆ దేవుడిని నమ్ముకొని పిచ్చోడి అయ్యావు అని ఒక ఉత్తరం రాస్తే, ఆ ఉత్తరం చదువుకొని ఈయన కూడా ఒక ఉత్తరం రాశాడు. అన్నయ్య, వాస్తవంగా ఏదైనా మనం సాధించాలి అంటే దానికి సంబంధించిన పిచ్చేదో పట్టాలి. నీకో పిచ్చి పట్టింది, నాకో పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి, కుల పిచ్చి పట్టింది, నాకేమో యేసై పిచ్చి పట్టింది, సువార్త పిచ్చి. నీ పిచ్చికి నా పిచ్చికి చిన్న తేడా ఉందన్నయ్య. నీ పిచ్చి పిచ్చి పిచ్చి, నా పిచ్చి మంచి పిచ్చి అన్నాడట. పిచ్చిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకడు పొద్దున్నే లేవగానే సుక్కయిగిపోతే వాడికి నిలబడలేడు. వాడికి ఏం పిచ్చి పట్టింది? మందు పిచ్చి. మందు పిచ్చి పిచ్చి పిచ్చా, మంచి పిచ్చా? అమ్మా, పిచ్చి పిచ్చే కదా. ఒకడికి బెట్టింగులు పిచ్చి, ఒకడు బెట్టింగులు పిచ్చి, రాత్రి రాత్రి పెద్దోడు అయిపోవాలని. ఇది పిచ్చి. పిచ్చి పిచ్చి అంటారా, మంచి పిచ్చి అంటారా? ఒక్కొక్కడికి సోకులు పిచ్చి. ఆడవాళ్ళకు కూడా ఉందంటగా ఈ పిచ్చి. ప్రపంచమంతా సోకులు పిచ్చితోనే ఉంది. ఇప్పుడు డబ్బులన్నీ ఆ బ్యూటీ పార్లర్కి తగలెత్తున్నారండి. మగవాళ్ళు కూడా చేయించుకుంటారంట. బాబోయ్, నిజమండి బాబు. ఒక్కో పాస్టర్, నా ముఖం ఏమో ఎప్పటి నుంచో ఇలాగే ఉంటుందండి, మారట్లేదు. ఒక్కో పాస్టర్ గారి ముఖం ఎంత అసలు సినిమా యాక్టర్ లాగా ఉంటున్నారు. ఏం జరుగుతుందంటే చేయించుకుంటున్నారంట వాళ్ళు కూడా. వీరికి ఏం పిచ్చి పట్టింది? న్యాయం మాట్లాడుకుందాం. పాస్టర్ గారులకి ముఖాలు చేయించుకోవడం అంత అవసరం అంటావా మనకి? ఆల్రెడీ పాస్టర్ అమ్మ ఉంది కదా. ఎవడ కొరకు చేయించుకోవాలి? ఏంటి పిచ్చేంది? ఇది పిచ్చి పిచ్చా, మంచి పిచ్చా? పిచ్చి పిచ్చే కదండి. వాళ్ళకి పౌడర్ డబ్బాలు లేకుండా చస్తున్నారు. కొంతమందికి పౌడర్ డబ్బా కొనుక్కోడు. పౌడర్ డబ్బా మొన్ననేగా తెచ్చాను, అప్పుడే అయిపోయింది అంటే గొడవ పడుతున్నారు ఇంట్లో. ఈ అయ్యగారికి పెద్ద పెద్ద పెయింట్లు వేసుకొని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు చేసుకోవడం అంత అవసరం అండి ఈ పిచ్చోడికి? మీరు చెప్పండి. ఈ యూత్ అంతా అట్టేనట్టు కదా వెళ్తారు. ఏది చేపించుకోకుండా దేవుడిని గణపరిచే మేమేమో మీ దృష్టిలో పిచ్చోళ్ళం, వెర్రోళ్ళం. ఏమండి, రంగస్థలం మీద నాటకాలు చేపించుకున్నాడేమో పెద్ద న్యాయమేనా మీకు? అన్యాయం కాదా ఇది? ఈ వంతున జిడ్డు ముఖంతో, చెమట కారుతూ, నూనె ముఖంతో, ముఖందే ఉందిలే అని మా ముఖాలకి రూపాయి ఖర్చు పెట్టం కదా. అర్థం కాలేదా మీకు? ఈ ముఖాలకి రూపాయి ఖర్చు పైన కనీసం పౌడర్ అన్న పూసుకొని ఇలా కొట్టుకోం కదా. నా మటుకు నేనైతే పోనీ ఏముందిలే, ఈ ముఖం మన కలర్ మారదో, ఇది గ్యారంటీ కలరు. చిన్నప్పుడు మమ్మ నాకు కృష్ణుడి జడేసేది, ఇక్కడ పూలు పెట్టేది. ఆడెవడో ఆడుకోవడానికి వెళ్తే చుట్టు కొట్టుకొని పీకేవాళ్ళు, నల్లోడా అనేవాళ్ళు. నేను అమ్మ అందరూ నల్లోడా అంటున్నారంటే, నలుపు నారాయణమూర్తి నాయన, అసలు కృష్ణుడు నీలాగే ఉంటాడు అని చెప్పేది.
ఓహో నాకు నల్లగా ఉంటే దేవుళ్ళలాగా ఉన్నాను అనుకుని తృప్తి పడేవాడిని. పెద్ద అయిన తర్వాత అర్థమైంది నాకు అసలు విషయం. మీకు అర్థమైందా? ఇక్కడ ఎవడైనా నల్లోళ్ళు ఉన్నారని బాధపడుతున్నారా? నల్లోని చూడు దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. దేవుడికి నలుపో తెలుపో అవసరం లేదు. నీ ముఖానికి పౌడర్ ఉందో, పెయింట్ ఉందో, పెయింట్ మాటే బాగుంది కదా. అరే పైన కొడతాడు, ముఖానికి కొడతాడు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేసుకొని ఏమండి ఒక్కొక్కరికంటే గడ్డం కూడా నరవట్లేదండి. నాకు అదే కోపం వస్తుంది. అయ్యి బాబు నేను వేసుకోలేదండి రంగు. మీ దూరం ఉండి చూసే వాళ్ళకి అసలు ఇంటికి నరవలేదు అంటున్నారు. దగ్గర నుండి చూడండి బాబు నడిచిపోయి నేను ఆయన నీకు వందనాలు వేసుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ఆమె వచ్చి నా దగ్గరకు, అన్నయ్య నేను నా ఇంటికి నడిచిపోతే ఆ మనుషుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్నయ్య అని అంటే, అమ్మా నేనే చెప్పాను నువ్వు రంగు వేసుకోమ్మా నీకు వందనాలు చిన్న వయసులోనని. లేదు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఇళ్ళల్లో ఎవరి తిప్పలు వాళ్ళకు ఉంటాయండి. అందుకని దాని వరకు అర్థం చేసుకున్నానండి నేను. ఇప్పుడు చిన్న వయసులో నేను నడిచిపోతున్నాయి కదా, వినాలి. మనం లోకం దృష్టికి ఎవరు పిచ్చోళ్ళు కదా, వెర్రోళ్ళం కదా. ఏమండి ఈ వెర్రోడు ఎందుకు వెర్రివాడయ్యాడో నోవాకు బాగా తెలుసు. చూస్తుండగానే ప్రళయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు. వారి కళ్ళ ముందే వాడలోనికి కుక్కలు ప్రవేశించినాయి, గాడిదలు, మీరు గాడిద అని తిడతారు కదా, గాడిదలు వచ్చినాయి, పందులు వచ్చినాయి, మృగాలు వచ్చినాయి, హానికరమైన జంతువులు వచ్చినాయి, బుర్ర తేళ్ళు వచ్చినాయి, కోతి చేష్టలు చేసే కోతులు వచ్చాయి. మనుషులు ఒక్కడైనా వచ్చాడా చెప్పాలి మీరు? ఒక్కడైనా వచ్చాడా? వీళ్ళు మేధావులు అనుకున్నారు. ఇవన్నీ లోపలికి వచ్చిన తర్వాత తలుపేయబడితే ఒక్క రాత్రిలో సర్వనాశనం అయిపోయింది ప్రపంచమంతా. మనోళ్ళు ఈ మధ్య ఒక మాట చెప్తున్నారు కదా, పలానా ఆయన కోట, పలానా ఆయన గుడి లోపల ఇన్ని అడుగులు లోతు నీళ్ళల్లో ఉందని. బహుశా అప్పుడే పోయిందేమో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. బహుశా అప్పుడే ఆ నగరం కూడా మునిగిపోయింది. బోల్డి నగరాల లోపలే ఉండిపోయినాయి సముద్రంలో. గమనించాలి. ఇప్పుడు లోపలికి వచ్చాడు కృప పొందిన వ్యక్తి. ఎవరెవరు వచ్చారు లోపలికి? 8 మంది వచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీ కదా వాళ్ళు. ఎవరన్నారు హ్యాపీ అని? ఇప్పుడు చెబుతాను అసలు విషయం. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పండి. ఇప్పుడు ఆ మనుషులు పోయారనుకుంటే ఆ మనుషులతో సంబంధం తెగిపోయింది. ఆ హేళన చేసేవారు, పిచ్చివారు అంటున్నటువంటి వారు అందులో పోయారు అంటే ఈ వాడలోనికి వచ్చారు. చూడండి, వాడ అనేటువంటిది సంఘమునకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కుక్కలు ఉన్నాయా? లోపల ఏమున్నాయండి? ఎక్కడా? కుక్కలు ఏం చేస్తాయి? కరుచుకుంటాయండి, మరుగుతాయండి. పందులు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ మేత ఎవరు పెట్టాలి? మేత పెట్టడానికి వచ్చే పాము అంటదండి, హుయ్ అని మళ్ళీ దానికి మేత పెట్టాలండి. ఏనండి, కోతి ఉందా? కోతి చేష్టలు చేసిద్దా? ఎగిరి గిల్లిద్దా? గిచ్చిద్దా? తేలుందా? తేలు దానికి మేత పెడతాడా? బుర్ర కసకని కుట్టేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? నోవాహు బాధ్యత తీసుకున్న పాస్టర్ గారులారా, వీటన్నిటికీ ఆహారము నువ్వే పెట్టు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. వీటన్నిటికీ ఆహారము నీవే పెట్టు అన్నాడు. తేలు కుట్టిందని చంపేశావో దేవుడు నీ తాట తీసేస్తాడు. తేలుతో కుట్టించుకో, మరలా దానికి అన్నం నువ్వే పెట్టు. స్తోత్రం చెప్పాలి. కుక్కతో కనిపించుకో, దానికి భోజనం నువ్వే పెట్టు. కృప పొందిన పాస్టర్ గారులారా, ఎటున్నారు?
పాస్టర్ గారులు అందరూ ఒకసారి అల్లుళ్ళు చెప్పండి. అమ్మగారులు కూడా ఒకసారి చెప్పండి తల్లులారా. ఎక్కడైనా నోవాహు గారి భార్య పేరు బయటకు వచ్చిందండి. మరి ఇప్పుడు ఏంది ఈ మధ్య పాస్టర్ అమ్మగారులు అస్సలు మా మీటింగ్లో నా ఫోటో ఏది అని పాస్టర్ గారుల మీద తగాద పెట్టుకుంటున్నారట. హల్లెలూయా. తప్పు మీది కాదులేండి, ముందున్నోడు వేసుకుంటున్నాడు కదా. నోవాహు గారు ఆమె సంఘ కాపురేనండి బాబు. హల్లెలూయా. అంటే మా పాస్టర్ అమ్మగారులు అందరూ నా మీద పగబడతారు. ఇప్పుడు లేనిపోయింది. ఇంకా మిగతా ఉపదేశం జోలికి నేను వెళ్ళనండి. ఇప్పుడు వెళ్తే లేనిపోయింది, నన్ను ఊరేస్తారు ఇల్లు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎక్కడ ఏ వస్తువు ఉంటే అదే అందం. అర్థమవుతుందండి. దానికి మించి ఏది చేసినా అందం ఉండదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు చేసే పని దేవుడు గొప్పగా అప్పగించాడు. అది చేస్తే ఎంతో మంచిది, ఆశీర్వాదం. నేను ఒక్క మాట నా ఇంట్లో గురించి చెబుతాను. మా సంఘానికి ఇంచుమించు 20,000 మంది వస్తారు. 20,000 మంది సంఘము. నేను ఉండేది ఎప్పుడంటే 2 రోజులు ఉంటాను. శనివారం రాత్రి, ఆదివారం పగలు. కుటుంబ ప్రార్థనలు పెట్టను, నేను వెళ్ళను. పుట్టినరోజులకు, చచ్చిపోయిన రోజులకు వెళ్ళను. రకరకాలైన మనుషులు వస్తారు. నా భార్య ఫోటో నా పక్కన ఎక్కడ ఏ పోస్టర్లో కూడా కనపడదు. కానీ ఒక విషయం చెప్పనా, ఆమె చేసే పరిచర్య అంతా ఇంత కాదు. ఇంటి దగ్గర రకరకాల మనుషులు 20,000 మంది అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలో ఈ మనిషి ఆ మనిషి మీద చెప్పింది, ఆ మనిషి ఈ మనిషి, మొత్తం చెవిటి బొమ్మలాగినాలా. నేనైతే లేనమ్మా, యేసు రక్తమే చేమి, నా వల్ల కాదు. హల్లెలూయా. ఇవన్నీ ఒకవేళ పాస్టర్లు కొన్ని సంఘాలు చెడగొడతారు. ఎందుకంటే ఏమో చెప్పిన మాట ఆమె చెబుతారు, ఆమె చెప్పిన మాట ఏమో చెబుతారు. ఏంటంటే పాస్టర్మ గారు నన్ను ఇలా అనిందంట కదా, అవుట్ అయిపోయినట్టు. ఇక చెడు ఇది పాస్టర్మ గారి డ్యూటీ. అర్థమైందా తల్లులారా? స్తోత్రం చెప్పాలి. నువ్వు మాట్లాడితే మంచి మాట మాట్లాడాలి, అంతేగాని ఈ వాడలో ఎన్ని రకాలు ఉన్నాయి? బోలెడు రకాలు ఉన్నాయి. కుట్టేవి ఉన్నాయి, కరిసేవి ఉన్నాయి, ఏమండి పొడిసేవి ఉన్నాయి, రకరకాలని జంతువులన్నీ అందులో ఉన్నాయి. వీళ్ళందరూ కాపరెవరో? కృప పొందినవాడు. స్తోత్రం చెప్పాలి. కృప పొందినవాడు కొమ్మబడతాడు, కరవబడతాడు, గాయపరచబడతాడు. ఇది ఖచ్చితంగా గ్రహించాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అమ్మా, మీలో గొర్రెలు ఎంతమంది ఉన్నారు? తేళ్ళు ఎంతమంది ఉన్నారు? తేళ్ళు ఎవరు లేరు కదా. కమ్మగా పాస్టరమ్మ గారు టీ ఇస్తే టీ తాగేసి, ఏంటోలే మాకు టీలు గ్లాసులో ఇచ్చింది అమ్మాయి, ఇచ్చే వాళ్ళకేమో కప్పులో ఇచ్చింది అమ్మగారు. నాకు అప్పుడే మండింది, కానీ ఎందుకులే అనుకున్నాను. ఎంతమంది వస్తే అంతమందికి కప్పులు ఎక్కడ ఉంటాయండి? అక్కడ కూడా బయటపడితే న్యాయమేనా? చెప్పండి, మీ న్యాయం చెప్పండి అమ్మా. ఇవన్నీ కూడా వాడలోనికి వచ్చిన తర్వాతే భరించాలి. పైపెచ్చి ఇంకొక మాట చెప్పనా, ఎద్దులు పొడుచుకుంటాయి, గాదులు కరుచుకుంటాయి. అదేనండి సంఘంలో ఇలాగూ జరుగుతాయి. వీటన్నిటిని సమాధానపరిచేవాడు కృప పొందినవాడు. కానీ వాడలో నుంచి ఏ గాడిది కూడా బయటికి వెళ్ళాల. స్తోత్రం చెప్పాలి. వెళ్ళిని అంటారా? మీకు దండం పెట్టి చెబుతున్నాను. మీకు చిన్నవి వస్తాయి. మీరు కృప పొందారు కాబట్టి వాడలోనికి ప్రవేశించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వాడలో నుంచి బయటికి వెళ్తే మరణశిక్ష తప్ప వేరొకటి లేదు. కానీ దైవజనుడు మాత్రమే కాదు, వాడలో ఉన్న ప్రతి జీవి కూడా కృప పొందింది. చప్పట్లు కొట్టగలరా? ప్రతి జీవి కృప పొందింది. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు.
కింద ఉన్నటువంటివి అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మే ఈ రోజున మనల్ని రక్షించింది. స్తోత్రం చెప్పాలి. అమ్మ, మీకు అర్థమవుతుంది కదా తల్లి? అన్నయ్య, నేను కృప పొందాను, కానీ కష్టపడాలా? కష్టపడాలి. కృప పొందాను, మనుషులు నన్ను హేళన చేస్తున్నారు, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా 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 యొక్క నా గ్రామస్తులు నన్ను పిచ్చివారు అంటున్నారు. నువ్వు పిచ్చిదానివి ఇలాగా ఉండు, కానీ ఈ పిచ్చివాడు నాశనం అవ్వలేదు, రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్పాలి. లోపల చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. మనం ఒక జాతి కాదు కదా, కుక్కలు, పందులు, నక్కలు అవన్నీ కలిసి ఒక దగ్గర కాపురం ఉంటున్నాం, ఒకే భోజనం చేస్తున్నాం. అంత మాత్రాన మీరు ఓడను విడిచిపెట్టి బయటికి వెళ్తే అది మీకు ఎంత మాత్రం క్షేమం కానే కాదు. ఓకేనా? ఓర్చుకోవాలి. ఒక కాపరు ఉన్నాడు, ఆ కాపరుకు చెప్పుకోండి, చక్కగా ఉండండి, ప్రభు రాకడ కొరకు ఓర్చుకోండి. ఒక టైం వస్తుంది, నేల ఆరే టైం వస్తుంది, నీకు విడుదల కలిగే రోజు ఒకటి ఉంది. అది ప్రభు త్వరగా రాబోతున్న కాలం. చప్పట్లు కొట్టండి ఒకసారి. కరెక్ట్గా 11. హల్లెలూయా. ఇక నేనేమీ మాట్లాడను. నేను అనుకుంటున్నాను కొంచెమైనా మీకు ఇది ఉపయోగపడిద్దేమో అని. మీరు కృప పొందిన వారే అయినా కష్టపడాలి, మీరు కృప పొందిన వారే అయినా హేళన చేయబడాలి, మీరు కృప పొందిన వారే అయినా వాడలో రకరకాల జనం మధ్యలో ఐక్యతను జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. అప్పుడే మీరు ధన్యులవుతారు. ప్రార్థన చేసుకుందామా? మేము కృప పొందాము అంటే దావీదులాగా సింహాసనం రాదేంది అనుకోమాకండి. ఆ కృప వేరు, ఈ కృప వేరు, అంతే కదండి. హల్లెలూయా. ఈ కృప పొందారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నిత్యత్వముల కొరకు సిద్ధపరుస్తున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రియమైన రక్షకుడా, నీ దాసుడు ఇశ్రాయేలు గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన, నీ సేవకుడు పడిన ప్రయాసను, కష్టాన్ని మీరు చూస్తున్న దేవుడివి. ఈ గ్రామం అంతటను కూడా రక్షించండి, మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను దీవించండి, చేరువచ్చిన దైవ సేవకులను దీవించండి. ప్రభువా, ఆనాడు జలప్రలయం నుంచి వారిని తప్పించినట్లుగానే మీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని తప్పించారు. మా రక్షణ కొరకు మేము ఇంకా కష్టపడినట్లు, లోకం దృష్టిలో మేము వెర్రివారమై హేళనకు గురైన తట్టుకునే శక్తినివ్వండి. సహవాసములో ఉన్న మేము ప్రభువా ఒకే భోజనం చేస్తున్నాం, ఒక కాపర కింద మేము బ్రతుకుతున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో మేము చివరికి మేము ఆరిని నేల చూసేంత వరకు, ఆ నిత్యత్వములోనికి ప్రవేశించేంత వరకు ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ఎవరు బలహీనలో వారిని స్వస్థతపరచండి. అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న బిడ్డలను విడిపించండి. కుటుంబాలు సమాధానముతో నింపండి. విచ్ఛిన్నమైన కుటుంబాలను మీరు కలపండి నాయన. అయ్యా, చితికిపోయిన బ్రతుకులను మీరు కట్టండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను, సేవకులని, సేవకురాండ్రను, మరి ముఖ్యంగా ఇశ్రాయేలు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి.